తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లను మంజూరు చేస్తామని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. టిడ్కో ఇళ్లు పూర్తి అయినా లబ్ధిదారులకు కేటాయించకుండా పేదలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్ష తీర్చుకున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు తాము ప్రశ్నించామే తప్ప ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అందజేస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస బ్యాంకు కాలనీలోని పరిటాల ఓంకార్ కళ్యాణ మండపం ఏరియాలలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జనసేన బీజేపీలు బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ను ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలనే కాకుండా జగన్ కుటుంబ సభ్యులపై సైతం విమర్శలు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కూతురైన షర్మిలను వైఎస్ఆర్ వారసురాలే కాదని వైఎస్ఆర్సీపీ నాయకులచే జగన్ చెప్పిస్తున్నాడంటే ఏ కాలంలోకి వెళుతున్నామని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. తాము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజలు తమకు ఎదురు వచ్చి టీడీపీ అధికారంలోకి రావడం చాలా అవసరమని చెప్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని చెప్పారు. కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో 5 లక్షల మంది మరణించారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వారు బ్రతకరని వైద్యులు చెప్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా, కేశినేని శివనాథ్ను ఎంపీగా ఎన్నుకొని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకుందామని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి టిడ్కో ఇళ్ళు శాంక్షన్ చేయటం జరిగింది. పూర్తిగా నిర్మాణాన్ని దాదాపుగా 95% పూర్తి చేసాం. కేవలం మరి వాటికి చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలినవి. ప్లంబర్ పనులు కానివ్వండి, ఎలక్ట్రికల్ పనులు కానివ్వండి, అవి కూడా పూర్తి చేయకుండా ఈ 5 సంవత్సరాల కాలం గడిపేసి ఇవాళ కక్షపూరిత ధోరణితో మరి పేద ప్రజలకు కూడా ఇవాళ ఇబ్బందులు పాలు చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. మరి రేపు మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటగా టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, మీరు ఈ 5 సంవత్సరాలు చేసిందల్లా వ్యక్తిగత దూషణలు. మొదట్లో ప్రతిపక్షంగా మేము మరి మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో వాటన్నిటినీ ఎత్తి చూపించినందుకు మరి మా మీద కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. మరి వాళ్ళ గద్దె రామ్మోహన్ గారి నాదైతే పాస్పోర్టును కూడా చిల్లులు పెట్టేసిన సందర్భం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి మేము ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత దోషణలు చేయం, మరి ఎవరి మీద రౌడీయిజం చేయం. అయినా సరే ఒక ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రశ్నించినందుకు మీరు ఒక రాచరిక ధోరణితో అరాచక పాలన, అవినీతి పాలన సాగిస్తున్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మరి మీరు మాట్లాడితే శాపనార్థాలు, తిట్లు, అది కేవలం ఒక ప్రతిపక్షంగా మమ్మల్నే కాదు, ఇవాళ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని కూడా ఎన్ని రకాలుగా వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారో ప్రజలు నివ్వెరపోయి చూస్తూ ఉన్నారు. ఇవాళ మీ చెల్లెల్ని, స్వయానా మీ చెల్లెల్ని ఆమె అసలు వైఎస్ఆర్ కూతురే కాదని చెప్పి మీ వాళ్ళ చేత అనిపించారంటే మీరు అసలు ఏ కాలంలోకి వెళ్తూ ఉన్నారు? అసలు మీరు మాట్లాడేది మీకు అర్థమవుతా ఉందా? మీకు ఎవరినైనా అడుగుదామంటే ఎవరు కూడా అసలు మాకు ఏమీ పనులు ఈ 5 ఏళ్లలో జరగలేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వారే కనపడుతున్నారు. మరి విపరీతంగా అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎప్పుడు ఈ ఎలక్షన్ల రోజు ముందుకు వస్తుందా, ఎప్పుడు మేము ఓటేస్తామా అని చెప్పనని ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఓట్లు మేము వస్తామండి, మాది కూడా జాగ్రత్తగా చూడండి అంటే ఓటు మనం జాగ్రత్తగా చూస్తే ఓటు ఉంటుందా? దానికి మరి ఎవరికి వారే చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఓటు మేము వినియోగించుకుంటామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది.